నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో చోరీలకు పాల్పడుతున్న కుంజా లక్ష్మి, చిరుమామిల యశోద అనే ఇద్దరు మహిళలు అరెస్ట్ చేసిన పోలీసులు పట్టుబడిన మహిళల నుండి సుమారు 11 లక్షల విలువ చేసే 213 గ్రాముల బంగారం స్వాధీనం. కేసు నమోదు. మహిళలపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్లు మీడియా సమావేశంలో తెలిపిన పోలీసులు ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి రవిశంకర్ రెడ్డి సారు సూచనల మేరకు, అట్లాగే నరసరావుపేట ఎస్డిపిఓ గారు అయినటువంటి వర్మ సార్ యొక్క పర్యవేక్షణలో మా నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ అయినటువంటి నేను, అట్లాగే మా సిబ్బంది అయినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ సుబ్బారావు, క్రైమ్ కానిస్టేబుల్, అట్లాగే అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుమల, అలాగే మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి పీసీ వీరాంజనేయులు, అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి రైటర్ శ్రీనివాసరెడ్డి, అట్లాగే ఏఎస్ఐ కిషోర్ గారు, అట్లాగే హోంగార్డు సైదా, మరి కొంతమంది మా ఉమెన్ పీసు మాకు అందరి మేరకు ఈరోజు మా స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 16/24 అండర్ సెక్షన్ 379 ఐపీసీ కేసులో ముద్దాయిలైనటువంటి ఒక ఇద్దరు లేడీస్ని మార్నింగ్ సుమారు 11 గంటల సమయంలో హైవే మీద ఉన్నటువంటి ఎస్ఆర్కేటీ జంక్షన్ వద్ద ఇద్దరు ముద్దాయిల్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద సుమారు 24 సవర్ల విలువ కలిగినటువంటి బంగారంని కూడా రికవరీ చేయటం జరిగింది. సుమారు వాటి విలువ 10,60,000 వరకు ఉంటుంది. వాటిల్లో వస్తువులు వచ్చేసి 2 బంగారపు హారాలు, అట్లాగే ఒక నల్లబోసుల దండ, అట్లాగే ఒక పాపట బిల్ల, బంగారు పోగులు ఒక జత, మాటీలు ఒక జత, బంగారు ఉంగరం ఒకటి, ఇవన్నీ సుమారు 7 వస్తువులు విలువ మొత్తం కలిపి 10,60,000, 213 గ్రాముల బంగారాన్ని ఈ కేసులో కంప్లైంట్ అయినటువంటి ఇట్లాపురం షహనాజ్ అనామి మన శివరాత్రి జరిగే కోటప్పకొండ శివరాత్రి ఉత్సవానికి ముందు రోజు ఆమె వాళ్ళ బంధువులు అయినటువంటి చిలకలూరుపేట వెళ్ళి మళ్ళీ రిటర్ను వాళ్ళ ఊరు వెళ్ళటానికి, వినుకొండ వెళ్ళటానికి నరసరావుపేటలో మార్నింగ్ టైంలో దిగటం జరిగింది. చిలకలూరుపేట నుంచి బయలుదేరి సుమారు 2:30 గంటల సమయంలో నరసరావుపేట బస్టాండ్లో తన బిడ్డను తీసుకొని అక్కడ బస్టాండ్లో వినుకొండ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ వినుకొండ బస్సు వచ్చే క్రమంలో ఇద్దరు లేడీసు బస్సు ఎక్కే క్రమంలో తోపులాట్లో వెనకాలే వచ్చి ఆ బ్యాగులో ఉన్నటువంటి ఆ పర్సును దొంగలించుకోవడం జరిగింది. ఆమె అది తెలుసుకోక దాన్ని గుర్తుపట్టకపోవటం వల్ల ఆమె తను కోల్పోయిన వస్తువులు కూడా ఆమెకు తెలియలేదు. తర్వాత ఆమె సాయంత్రం టయానికి అది చూసుకొని వాళ్ళ బంధువులు చెప్పి మనకు వచ్చి